Hi, hello. Welcome to our channel Sravanti Ballaju Home Vlogs. Today's special recipe తమలపాకు లడ్డు. తమలపాకును తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి అల్సర్ను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. అంతేకాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న తమలపాకుతో టేస్టీ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా తమలపాకులను తీసుకోండి. ఈ తమలపాకులను 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తడి మొత్తం పోయేలా పొడి క్లాత్తో నీట్గా తుడిచి తీసుకోండి. నేను తీసుకున్న తమలపాకులు 10 నుంచి 12 వరకు ఉంటాయి. తర్వాత తమలపాకుల కాడలను తీసేసి ప్లేట్లోకి వేసి పెట్టండి. కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయలో సగం మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు వరకు వచ్చాయి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి 1-2 డైరెక్షన్లు ఇస్తూ సన్నని తురుము వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకొని పల్లీలపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని వేసి ముందుగానే కాడలు తుంచి ప్లేట్లోకి వేసి పెట్టిన తమలపాకులను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆకులను 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. తమలపాకులు నెయ్యిలో వేసినప్పుడు కాస్త చిటపటలాడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ తమలపాకులు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. తమలపాకులను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి కొబ్బరి తురుము కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చి కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి బెల్లం తురుము కొబ్బరి కలిసేలా బాగా కలపండి. బెల్లం తురుము చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు అలాగే వదిలేయండి. ఈలోగా ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు తమలపాకులను గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోని పొట్టు తీసిన పల్లీలను వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని ప్లేట్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టిన తమలపాకులు 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెను వేయండి. తేనె వేయడం వలన లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తేనె వేసిన తర్వాత 3 ఇలాచీలను వేసి తమలపాకులను మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తమలపాకుల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. కొబ్బరిను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమం అంతా కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. కొబ్బరి మిశ్రమం ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోనికి వేసుకోండి. కొబ్బరి మిశ్రమం వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడి, గ్రైండ్ చేసి పెట్టిన తమలపాకుల మిశ్రమం వేసి పచ్చి కొబ్బరి మిశ్రమం, పల్లీల పొడి, తమలపాకుల మిశ్రమం కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొబ్బరి మిశ్రమం అంతా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి.
కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పొడి, తమలపాకుల మిశ్రమం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. పచ్చి కొబ్బరి మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు లడ్డు రెడీ. ఇలా రెడీ అయిన లడ్డూను రోజుకు ఒక్కటి తింటే చాలు, పిల్లలలో పెద్దవాళ్లలో అరుగుదలను పెంచుతుంది. ఎన్నో ప్రయోజనాలున్న తమలపాకులతో టేస్టీ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లడ్డూని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.